హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు కాంపిటివ్ టాక్స్. మనం ఈరోజు చెప్పుకోవే టాపిక్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్ ర్యాంకింగ్ అండి. దీన్నే మనకి తెలుగులో సూచికలు అండ్ నివేదికలు అంటాం అనమాట. 2023 సంవత్సరంలో వచ్చిన అన్ని చూద్దామండి. సో ఇంటర్నేషనల్ చూద్దాం, అట్లా నేషనల్ వైజ్ చూద్దాం. ఇవి మనకి అన్ని ఎగ్జామ్స్కి యూస్ఫుల్గా ఉంటుందండి. ఎస్ఎస్సి అండి, ఎస్ఎస్సిలో మీరు సిజిఎల్ నుంచి జీడీ వరకు ఏ ఎగ్జామ్ రాసినా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అలానే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏది రాసినా మీకు ఇందులో నుంచి క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది అనమాట. సో మనం వీటిని ఎలా డిస్కస్ చేద్దామంటే ఇండెక్స్, దాన్ని ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది, ఏ అంశాలు తీసుకుంటుంది, ఇండియా స్థానం ఎంత, అలా చూద్దామండి. సో ఇంకా మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. క్వశ్చన్స్లో కన్నా వెళ్ళే కన్నా ముందు మీకు ఈ ఛానల్ నచ్చేటైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది వీడియో లెంతీగా ఉన్నా సరే చూడండి, ఎందుకంటే మనకి ఎగ్జామ్స్కి ప్రతి ఒక్క మార్క్ ఇంపార్టెంటే అండి. సో ఇంకా మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ అండి, 17వ ఎడిషన్ అయిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2023 సంవత్సరంలో ఇండియా ర్యాంక్ ఎంత అని అడిగారండి. సో మనకి ఇండియా ర్యాంక్తో పాటు అవుట్ ఆఫ్ ఎన్ని నేషన్స్కి సర్వే చేశారు, అది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2023 ఇండియా ర్యాంక్ వచ్చేసి 127 అండి. అవుట్ ఆఫ్ ఎన్ని నేషన్స్ కంటే 146 అనమాట. సో మనకి ఆప్షన్ వచ్చేసి ఏ అండి. 146 దేశాలకు సర్వే చేస్తే మన భారతదేశం ర్యాంక్ వచ్చేసి 127 అండి. సో మనము గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ కోసం మనం మరికొద్దిగా డీటెయిల్గా చూద్దాం. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2023 అండి. దీన్ని విడుదల చేసే సంస్థ వచ్చేసి మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండి. సో మనకి ఇందులో ఏ అంశాలను తీసుకుంటారు అంటే ఆర్థిక భాగస్వామ్యము మరియు అవకాశాలు, రెండవది వచ్చేసి విద్యా సంబంధమైన నైపుణ్యాలు, మూడవది వచ్చేసి ఆరోగ్యము మరియు మనుగడ, నాలుగవది వచ్చేసి ఏంటంటే రాజకీయ సాధికారత అండి. ఈ 4 అంశాలని క్యాలిక్యులేట్ చేసుకొని మనకి ర్యాంకింగ్ ఇస్తారనమాట. ర్యాంకింగ్ విషయానికి వస్తే మొదటి స్థానంలో ఉన్నది వచ్చేసి ఐస్లాండ్ అండి, రెండో స్థానంలో నార్వే, మూడో స్థానంలో వచ్చేసి ఫిన్లాండ్. సో మన భారతదేశం వచ్చేసి 127 ర్యాంక్లో ఉందండి. ఎంత స్కోర్తో ఉందంటే 0.43తో ఉంది అనమాట. సో దీని స్కేల్ వచ్చేసి 0 నుంచి 10 వరకు ఉంటుంది అనమాట. సో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 127. ఇది గుర్తుంచుకోవాలి అండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో మీరు కింద కామెంట్ సెక్షన్ తెలపండి, ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ని ఎన్నో సంవత్సరాల నుంచి ఇది పబ్లిష్ అవుతుంది, ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2023లో ఇండియా ర్యాంక్ ఎంత అని అడిగారండి. సో మనకి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023లో ఇండియా ర్యాంక్ వచ్చేసి డి అండి, 126 అనమాట. సో ఆప్షన్ వచ్చేసి డి. మనకి హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 126. మనం ఈ రిపోర్ట్ కోసం కొద్దిగా డీటెయిల్గా చూద్దాం. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2023 అండి. సో దీన్ని రిలీజ్ చేసే సంస్థ ఏంటి అంటే యుఎన్ఓకి సంబంధించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే సంస్థ దీన్ని విడుదల చేస్తుంది అనమాట. ఏ సంవత్సరం నుంచి విడుదల చేస్తుంది అంటే 2012 నుంచి విడుదల చేస్తుంది అండి. సో ఇందులో ఏ అంశాలను తీసుకుంటారు అనుకుంటే ప్రజల జీవన ప్రమాణాలు, ఆరోగ్యము, జీడిపి మరియు సామాజిక మద్దతు మరియు స్వేచ్ఛ మరికొన్ని అంశాలను తీసుకుంటారు. సో ఇందులో మనకి మెయిన్గా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఏంటి అంటే ఫిన్లాండ్ అండి. సో సెకండ్ ర్యాంక్ వచ్చేసి డెన్మార్క్, థర్డ్ ప్లేస్ వచ్చేసి ఐస్లాండ్. ఇండియా ర్యాంక్ వచ్చేసి 126 అండి. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి 136 ఉంది అనమాట. సో మనం 10 స్థానాలు ముందుకెళ్ళాం. సో లాస్ట్గా ఉన్న దేశం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్. సో మనకి ఈ దేశాలన్నీ గుర్తుండవు అంటే మీరు ప్రతిదానికి ఒక కోడ్ లాంటిది పెట్టుకోవాలి. సో దీనికి అనుకోండి ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ కదా, ఎఫ్డి అని పెట్టుకోండి. ఇండియా ర్యాంక్ వచ్చేసి 126 కదా. 126 ఎఫ్డిఎల్ రావడం వల్ల ఇండియా చాలా సంతోషకరంగా ఉంది, అట్లా గుర్తుంచుకోండి. ప్రతిదానికి ఇట్లా ఒక కోడ్ క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, 21వ ఎడిషన్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ అంటే పత్రికా స్వేచ్ఛ సూచికలో ఇండెక్స్లో 2023 సంవత్సరంలో ఇండియా ర్యాంక్ ఎంత అని అడిగారండి. సో మనకి ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో దీని ఆన్సర్ వచ్చేసి డి అండి. మన ఇండియా స్థానం వచ్చేసి పత్రికా స్వేచ్ఛలో వచ్చేసి 161 ఉంది అనమాట. సో మనం ఈ రిపోర్ట్ కోసం కొద్దిగా డీటెయిల్గా చూద్దాం. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ పత్రికా స్వేచ్ఛ సూచిక 2023 అండి. సో దీన్ని విడుదల చేసే సంస్థ వచ్చేసి రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అండి. సో దీని హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందండి, ప్యారిస్లోని, ఫ్రాన్స్లో ఉంటుంది అనమాట. సో ఇది ఏ సంవత్సరం నుంచి విడుదల చేస్తుంది అంటే సిన్స్ 2002 సంవత్సరం నుంచి దీన్ని విడుదల చేస్తుంది అనమాట. సో మనకి భారతదేశము 180 దేశాలకు గాను 36.62 స్కోర్తో 161 స్థానంలో ఉంది అండి. సో అవుట్ ఆఫ్ 180 నేషన్స్ అనమాట. మనకి ఈ రిపోర్ట్లో ఫస్ట్ ఉన్న నేషన్ ఏది అంటే నార్వే అండి, సెకండ్ ప్లేస్ ఐర్లాండ్, థర్డ్ ప్లేస్ డెన్మార్క్ అనమాట. సో మన ఇండియా వచ్చేసి 161 అండి.
ఇండియా. సో అదే లాస్ట్ ఇయర్ అయితే 150 ఉంది అనమాట. సో మనం పత్రికా స్వేచ్ఛలో మనం కొద్దిగా దిగజారిపోతున్నాం, అది గుర్తుంచుకోవాలి. సో మనకి లాస్ట్లో నుంచి చూసుకుంటే 171 చైనా అండి, 180 వచ్చేసి నార్త్ కొరియా ఉంది. అంటే ఇక్కడ నియంత్రిత పాలన జరుగుతుంది అనమాట. సో ఇండియా కూడా 161 అంటే అది చాలా బ్యాడ్ స్కోర్ అనమాట. సో మనకి స్వేచ్ఛకు సంబంధించి ఆర్టికల్ ఉంటుంది కదా, అది ఏదో కింద కామెంట్ సెక్షన్ తెలపండి. సో మనకన్నా మన పొరుగు దేశాలైన భూటాన్, శ్రీలంక మనకన్నా కొద్దిగా మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. భూటాన్ వచ్చేసి 90, శ్రీలంక 135, పాకిస్తాన్ 150, ఆఫ్ఘనిస్తాన్ 152, బంగ్లాదేశ్ 163 ఉంది అండి. సో మనం నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో తొలి జల వనరుల గణన ప్రకారం నీటి వనరులో ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అని అడిగారండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మన జాతీయ పరంగా చూసుకుంటే. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్ అండి. వెస్ట్ బెంగాల్లో ఎక్కువ నీటి వనరులు ఉన్నాయన్నమాట. సో ఈ రిపోర్ట్ మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్, మొత్తం కంప్లీట్గా డీటెయిల్గా చదువుకొని వెళ్ళండి ఎగ్జామ్కి. సో ఫైనల్గా ఎక్కువ నీటి వనరులు ఉన్న రాష్ట్రం వచ్చేసి ఏంటి అంటే వెస్ట్ బెంగాల్ అండి, ఆప్షన్ బి అనమాట. మనం ఈ రిపోర్ట్ కోసం మరి కొద్దిగా డీటెయిల్గా చూద్దాం. జల వనరుల గణన నివేదిక అండి. సో ఇది దేశంలోనే తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది అనమాట. సో దీనిని ఏ శాఖ నిర్వహించింది అంటే కేంద్ర జల సంఘం నిర్వహించింది అనమాట. సో దీనికి పెట్టిన పేరే జల వనరుల గణన అనమాట. సో ప్రజెంట్ దేశం మొత్తం ఎన్ని ఉన్నాయంటే 24,24,540 నీటి వనరులు ఉన్నాయని మనకి ఈ రిపోర్ట్ చెప్పింది అనమాట. సో మొత్తం నీటి వనరుల్లో అత్యధిక భాగం అండి, అంటే 59% వరకు నీటి కొనలు ఉంటాయి కదా, అవే ఉన్నాయి అనమాట. సో సెకండ్ ప్లేస్లో సరస్సులు, థర్డ్ ప్లేస్లో చెరువులు అలా ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఇందులో ఫస్ట్ ర్యాంక్ ఉంది అవి కొద్దిగా చూద్దాం. నీటి వనరులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు వచ్చేసి ఫస్ట్ వెస్ట్ బెంగాల్, సెకండ్ ఉత్తరప్రదేశ్, థర్డ్ ఆంధ్రప్రదేశ్, ఫోర్త్ ఒరిస్సా, ఫిఫ్త్ అస్సాం అండి. సో వీటిలో ఇది ఇలా అడిగే అవకాశం ఉందండి, ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అడుగుతారు. నీటి కొనలు ఎక్కువ ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే వెస్ట్ బెంగాల్, చెరువులు ఎక్కువ ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్, సరస్సులు వచ్చేసి తమిళనాడు, రిజర్వాయర్లు వచ్చేసి వెస్ట్ బెంగాల్, చెక్ డ్యామ్స్ వచ్చేసి మహారాష్ట్ర అండి. ఇది పక్క గుర్తుంచుకోవాలి, ఇది ఫస్ట్ టైం రిపోర్ట్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ప్రిపేర్డ్ ఇండెక్స్ 2022 అండి, అంటే ఎగుమతుల సంసిద్ధిక సూచిక అనమాట. సో దీన్ని విడుదల చేసేది ఎవరు అంటే నీతి ఆయోగ్ అండి, ఇది గుర్తుంచుకోవాలి. నీతి ఆయోగ్ ఇంకేం రిలీజ్ చేస్తుంది భారతదేశంలో, పేదరిక సూచికను రిలీజ్ చేస్తుంది. అదే పేదరికాన్ని కొలవడానికి ఎంపీఐ ఉంటుంది కదా, మల్టీ డైమెన్షనల్ ప్రావర్టీ ఇండెక్స్ని భారతదేశంలో ఇది రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇందులో ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అయ్యాయంటే తమిళనాడు అండి, ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓవరాల్గా తమిళనాడు ఫస్ట్, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ గుజరాత్ అండి. సో మన భారతదేశంలో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ చూసుకుంటే తెలంగాణ వచ్చేసి 6వ ర్యాంకు, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 8వ ర్యాంక్ ఉందండి. సో తెలంగాణలో ఎక్కువ ఎగుమతులు ఏం జరిగాయంటే ఔషధాలు అండ్ ఆభరణాలు అనమాట. సో అవి జరిగాయి, గుర్తుంచుకోవాలి, ఫార్మాన్యూటికల్స్. సో అట్లనే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ కాంపిటేటివ్ ర్యాంకింగ్ అంటే ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్ని ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది అని అడిగారు అండి. సో మనకి దీని ఆన్సర్ వచ్చేసి బి అండి, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అండి. సారీ, ఇది నేషన్ కాదు, మేనేజ్మెంట్ అనమాట, మేనేజ్మెంట్ డెవలప్మెంట్. సో ఆన్సర్ వచ్చేసి బి అండి. సో మనం వరల్డ్ కాంపిటేటివ్ పోటీతత్వము సూచిక కోసం కొద్దిగా డీటెయిల్గా చూద్దాం. ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్ 2023 అండి. ఈ సూచికను రిలీజ్ చేసేది ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనమాట. సో ర్యాంకింగ్ విషయానికి వస్తే మొదటి స్థానంలో డెన్మార్క్, రెండో ప్లేస్లో ఐర్లాండ్, థర్డ్ ప్లేస్లో స్విట్జర్లాండ్, మన ఇండియా వచ్చేసి 40 ప్లేస్లో ఉంది అండి, 40 స్థానంలో ఉంది అనమాట. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి 37 ప్లేస్లో ఉండే అండి, మంచి స్కోర్ ఉండే. సో ఈసారి మనము 3 స్థానాలు దిగజారిపోయాము, దీన్ని అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, మార్చ్ 15, 2023లో విడుదలైన పశు సంవర్ధక ప్రాథమిక గణాంకాల 2002 ప్రకారం ఇందులో సరికానిది ఏది అని అడిగారండి. సో మనకి ఏపీపీఎస్పీలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మన జాతీయంగా రిలీజ్ అయ్యే రిపోర్ట్స్ ఉంటాయి కదా, అవి మనం పక్కా చూసుకోవాలి అనమాట. ఈ రిపోర్ట్ ఏంటంటే పశు సంవర్ధక ప్రాథమిక గణాంకాల ప్రకారం సరికానిది ఏది అని అడిగారండి. సో మనకి దీని ఆన్సర్ వచ్చేసి ఏంటంటే సి అండి, ఉన్ని ఉత్పత్తిలో జమ్మూ అండ్ కాశ్మీర్ మొదటి స్థానంలో ఉంది అని అడిగారు. సో ఉన్ని ఉత్పత్తిలో మనకు జమ్మూ కాశ్మీర్ మొదటి స్థానంలో ఉండదండి, జమ్మూ కాశ్మీర్ వచ్చేసి మనకి 2వ స్థానంలో ఉంటుంది అనమాట. సో ఇది మనకి సరైన ఆన్సర్. ఈ రిపోర్ట్ కోసం కొద్దిగా డీటెయిల్గా చూద్దాం. ఈ నివేదిక కేంద్ర పశుసంవర్ధక శాఖ మార్చ్ 15 విడుదల చేసింది అండి. ఇందులో మనకి ముఖ్యంగా చూసుకుంటే పాల ఉత్పత్తిలో 2021 సంవత్సరానికి గాను 221.06 మిలియన్ టన్నులు పాలు ఉత్పత్తి అయినాయండి. సో పాల ఉత్పత్తిలో భారతదేశము ఫస్ట్ ప్లేస్లో ఉందండి, అగ్రస్థానంలో ఉంది.
పాల ఉత్పత్తిలో రాష్ట్రాల దగ్గరికి వస్తే ప్రాథమిక స్థానంలో ఉన్నది రాజస్థాన్ అండి. సెకండ్ ప్లేస్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, థర్డ్ మధ్యప్రదేశ్, ఫోర్త్ గుజరాత్, మన ఆంధ్రప్రదేశ్ అయితే 5వ స్థానంలో ఉంది అండి. ఇది అబ్జర్వ్ చేయాలి. సో అదే మనకి గుడ్ల ఉత్పత్తికి వచ్చేస్తే ఎగ్స్ 2021-22 సంవత్సరం గాను దేశంలో మొత్తం గుడ్లు 129.60 బిలియన్స్ అనేవి మనకి ఉత్పత్తి జరిగింది. ప్రపంచంలో మొత్తం గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం వచ్చేసి 3వ స్థానంలో ఉంది అండి. ఇది మనం అబ్జర్వ్ చేయాలి. అదే రాష్ట్రాల విషయానికి వస్తే గుడ్ల ఉత్పత్తిలో మొదటి స్థానం ఉన్న రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత సెకండ్ తమిళనాడు, థర్డ్ తెలంగాణ అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఫోర్త్ వెస్ట్ బెంగాల్ అనమాట. సో మనకి గుడ్ల ఉత్పత్తిలో ప్రాథమిక 3 స్థానాలు కూడా సౌత్ నేషన్స్ ఉన్నాయి, అబ్జర్వ్ చేయాలి. అదే ఉన్ని ఉత్పత్తికి వస్తే దేశం మొత్తంలో 2021-22 సంవత్సరం గాను 33.13 మిలియన్ కిలోలు ఉన్ని ఉత్పత్తి అయిందనమాట. రాష్ట్రాల విషయానికి వస్తే మొదటి స్థానం వచ్చేసి రాజస్థాన్ అండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, జమ్మూ కాశ్మీర్ కాదు. సెకండ్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్, థర్డ్ గుజరాత్, ఫోర్త్ వన్ వచ్చేసి ఇది మహారాష్ట్ర అండి. సో మనము నెక్స్ట్ క్వశ్చన్ కొద్దిగా డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ పీస్ ఇండెక్స్ అంటే శాంతి సూచికలో 2023 సంవత్సరం గాను మొదటిగా 3 ర్యాంకులు ఉన్న దేశాలని చెప్పండి అని అడిగారండి. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్స్ అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో మనకి దీని ఆన్సర్ వచ్చేసి ఏ అండి. ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఐస్లాండ్, డెన్మార్క్, ఐర్లాండ్ అనమాట. సో ఇది గుర్తుంచుకోవాలి, IDI అనమాట. సో మనము ఈ ర్యాంక్ కోసం కొద్దిగా డీటెయిల్గా చూద్దాం. గ్లోబల్ పీస్ ఇండెక్స్ అండి, శాంతి సూచిక. దీన్ని రిలీజ్ చేసే సంస్థ ఏది అంటే ఇన్స్టిట్యూషన్ ఫర్ ద ఎకనామిక్ అండ్ పీస్ అండి. ఇది ఏ సంవత్సరం నుంచి ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది అంటే 2008 సంవత్సరం నుంచి రిలీజ్ చేస్తుంది అనమాట. ఇందులో ఏ అంశాలను తీసుకుంటారు అనుకుంటే ముఖ్యంగా సామాజిక భద్రత మరియు శాంతి అనమాట. అట్లనే ఆ దేశంలో ఉన్న మరియు అంతర్జాతీయ ఉన్న సంఘర్షణ అంటే గొడవ పడుతున్నది ఎలాంటివి, అట్లనే ఆ దేశంలో ఉన్న సైనికులు ఎలా ఉన్నారు, సో అది చూసుకుంటారు అనమాట. సో ర్యాంకింగ్ విషయానికి వస్తే 2023 ర్యాంకింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఐస్లాండ్, డెన్మార్క్, ఐర్లాండ్ అండి. 163 దేశాలకు గాను భారతదేశం వచ్చేసి 126 ర్యాంక్లో ఉంది అండి. సో మనకి హ్యాపీనెస్ ఇండెక్స్లోను అట్లనే పీస్లో మనము ర్యాంకింగ్ 126 ఉన్నమాట. లాస్ట్ ఉన్న దేశం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్. ఇది అబ్జర్వ్ చేయాలి. సో మనము నెక్స్ట్ ఇండెక్స్ కొద్దిగా చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ లయబుల్ ఇండెక్స్ 2023లో మొదటి ర్యాంకులో ఉండి అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరంగా ఏది మొదటి స్థానం నిలిచింది అని అడిగారండి. సో మనకి దీని ఆన్సర్ వచ్చేసి బి అండి. ఆస్ట్రియా రాజధాని అయిన వియన్నా వచ్చేసి మనకి మొదటి స్థానంలో ఉంది అండి. సో ఇది ఆప్షన్ బి అనమాట. సో ఆ నగరాల్లో అంటే జీవించడానికి స్థిరత్వం కానీ రెంట్ తక్కువగానే అంటే కొద్దిగా అనుకూలంగా ఉంటాయి అనమాట. సో అందులో మొదటి స్థానంలో ఉన్న ర్యాంక్ వచ్చేసి ఏంటంటే వియన్నా అండి. సో మనం ఈ రిపోర్ట్ కోసం కొద్దిగా డీటెయిల్గా చూద్దాం. గ్లోబల్ లయబిలిటీ ఇండెక్స్ 2023 అండి. సో దీన్ని విడుదల చేసే సంస్థ వచ్చేసి ఎకనామిస్ట్ ఇంటెలిజెన్సీ యూనిట్ అండి. సో ఇందులో ఏ అంశాలు తీసుకుంటారు అంటే స్థిరత్వం, ఆరోగ్య సంరక్షణ, సంస్కృతి మరియు పర్యావరణం, విద్య, అలాగనే అవస్థాపన అనమాట. ఇటువంటి ఒక 5 విభాగాలు తీసుకొని 173 నగరాల్లో సర్వే చేస్తే అందులో మొదటి ర్యాంక్ నిలిచిన వచ్చేసి ఆస్ట్రేలియా రాజధాని వియన్నా అండి. 2వ స్థానం వచ్చేసి కోపెన్హాగన్ అనమాట, డెన్మార్క్ రాజధాని. 3వ స్థానం 4వ స్థానంలో ఆస్ట్రేలియాకి చెందిన నగరాలు ఉన్నాయండి. సో అవి మెల్బర్న్ అండ్ సిడ్నీ అనమాట. 5వ స్థానంలో కెనడాకి చెందిన వాన్కోవర్ ఉందనమాట. చివరిగా వచ్చేసి 173వ స్థానం వచ్చేసి సిరియా రాజధాని డమస్కో ఉందండి. దాన్ని గుర్తించాలి. సో నెక్స్ట్ వచ్చేసి మన భారతదేశం నుంచి అండి 141 వచ్చేసి ఢిల్లీ అండ్ ముంబై ఉన్నాయండి. 144 వచ్చేసి చెన్నై, 147 వచ్చేసి హైదరాబాద్, 148 వచ్చేసి బెంగళూరు ఉందండి. సో ఇవి అనమాట మన భారతదేశం నుంచి ఉన్న అత్యుత్తమ నగరాలు. ఇవి నివాస యోగ్యానికి అనుకూలంగా ఉంటాయి అనమాట. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అండి, ఆకలి సూచికలో 2023 సంవత్సరంలో ఇండియా ర్యాంక్ ఎంత అని అడిగారండి. సో మనందరికీ తెలుసు ఇండియన్ గవర్నమెంట్ ర్యాంకింగ్ని ఒప్పుకోవట్లేదు. మనకి అందరికీ తెలుసు 111 ర్యాంక్లో ఉంది అండి. బట్ అవుట్ ఆఫ్ ఎన్ని నేషన్స్ అని అడిగితే మనకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతామండి. ఇలాంటి కొద్దిగా డీటెయిల్ చూసుకోవాలి. సో మనకి ఇండియా ర్యాంక్ వచ్చేసి 111 అండి, అవుట్ ఆఫ్ 125 నేషన్స్ అనమాట. ఆన్సర్ వచ్చేసి బి అండి. ఇండియా ర్యాంక్ వచ్చేసి 111 అవుట్ ఆఫ్ 125 నేషన్స్. ఈ రిపోర్ట్ కోసం మనం కొద్దిగా డీటెయిల్గా చూద్దాం. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 అండి, ప్రపంచ ఆకలి సూచిక అనమాట. సో దీన్ని విడుదల చేసే సంస్థ వచ్చేసి జర్మనీకి చెందిన
వెల్త్ హంగర్ లైఫ్ అట్లనే కన్సర్న్ వరల్డ్ వైఫ్ అండి, ఇది ఐర్లాండ్ సంబంధించింది అనమాట. సో ఇందులో ముఖ్యంగా ఏమేమి తీసుకుంటారంటే అంశాలు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్స్లో అడిగారు. సో ఒకటి పోషక ఆహార లోపము, రెండవది చైల్డ్ స్టంట్ అండి, అంటే ఏజ్కి తగ్గట్టు హైట్ లేకపోవడం, ఇంకోటి చైల్డ్ వేస్టింగ్ అండి, అంటే వెయిట్కి తగ్గట్టు హైట్ లేకపోవడం, ఇంకోటి పిల్లల మరణాలు అనమాట, పుట్టిన పిల్లలు చనిపోయేదని. ఈ 4 అంశాలని ప్రాథమికంగా చేసుకొని ఈ ఇండెక్స్ రిలీజ్ చేస్తారు. సో మనకి ఈ భారతదేశం వచ్చేసి మనకి 111 స్థానంలో ఉంది అండి. సో ఇది చాలా వరస్ట్ అనమాట, ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒప్పుకోవట్లేదు దీనికి. అంటే అంటే ఆకలి తక్కువగా ఉన్న స్థానాలు వచ్చేసి ఏంటి అంటే దేశాలు బెరాలస్, బొర్నేషియా, హెల్గెరిగోవినా అండ్ చీలీ చైనాలో అగ్రస్థానంలో ఉన్నాయండి. ఎక్కువ ఆకలి ఉన్న దేశాలు వచ్చేసి యోమోను, మడాగాస్కర్ అండ్ సెంట్రల్ ఆఫ్రికాలో ఉన్నాయి. సో ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనకన్నా పక్క దేశాలు బెటర్ పొజిషన్లో ఉన్నాయండి. పాకిస్తాన్ వచ్చేసి 102, బంగ్లాదేశ్ 81, నేపాల్ 69, శ్రీలంక 60 ప్లేస్లో ఉన్నాయి. మనం ఇది అబ్జర్వ్ చేయాలి. సో మ్యాక్సిమం ఈ అంశాలను గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. మనము నెక్స్ట్ రిపోర్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో 2023 సంవత్సరంలో ఇండియా ర్యాంక్ ఎంత అని అడిగారండి. సో ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో మనకి 2023 సంవత్సరంలో భారతదేశం ర్యాంక్ వచ్చి ఆప్షన్ సి అండి, 67వ స్థానంలో ఉంది అనమాట. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో భారత స్థానం వచ్చేసి 67. మనం ఈ రిపోర్ట్ కోసం కొద్దిగా డీటెయిల్గా చూద్దాం. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2023 దీన్ని విడుదల చేసే సంస్థ వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండి. సో మనకి ఇందులో ర్యాంకింగ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది స్వీడన్, సెకండ్ ప్లేస్లో డెన్మార్క్, థర్డ్ ర్యాంక్ వచ్చేసి నార్వే ఉందండి. మన భారతదేశం వచ్చేసి 120 దేశాలకు గాను 67వ స్థానంలో ఉంది, ఇది అబ్జర్వ్ చేయాలండి. సో ఈ రిపోర్ట్ ఏం చెప్పిందంటే ఈ ఇండెక్స్ మొత్తంలో భారతదేశమే ప్రధానమైన ఆర్థిక వ్యవస్థ అండి. ఎట్లా అంటే శక్తి పరివర్తన ఊపందుకుంటున్న ఏకైక ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని ఈ రిపోర్టు సూచించింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023లో ఇండియా ర్యాంక్ ఎంత అని అడిగారండి. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మనందరికీ తెలుసు ఇండియా ర్యాంక్ వచ్చేసి 40 అండి, మంచి స్కోర్ ఇది. బట్ అవుట్ ఆఫ్ ఎన్ని నేషన్స్కి అంటే ఆప్షన్ సి అండి, 40 ర్యాంక్లో ఉంది. అవుట్ ఆఫ్ 132 నేషన్స్కి మన భారతదేశం వచ్చేసి 40వ ర్యాంక్లో ఉంది. చాలా మంచి ర్యాంక్ అండి ఇది. సో ఈ రిపోర్ట్ కోసం మనం మరికొద్దిగా డీటెయిల్గా చూద్దాం. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023 అండి. సో దీన్ని రిలీజ్ చేసే సంస్థ ఏది అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అండి. సో ఇది మనకి పేటెంట్స్ యొక్క ప్రాథమిక సంస్థగా ఉంటుంది అనమాట. దీని మనకి హెడ్ ఆఫీస్ వచ్చేసి జెనీవా అండి. ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు చాలా ఎగ్జామ్స్లో అడిగారండి. దీనిని 1967లో స్థాపించారు. సో మనకి ఈ ర్యాంకింగ్ విషయానికి వస్తే మొదటి స్థానంలో ఉన్న దేశం వచ్చేసి స్విట్జర్లాండ్ 67.67తో మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ వచ్చేసి స్వీడన్, థర్డ్ వచ్చేసి యూఎస్ఏ, ఫోర్త్ యూకే, ఫిఫ్త్ వచ్చేసి సింగపూర్ అండి. మన ఏషియన్ నేషన్స్ నుంచి మొదటిగా ఉన్న స్థానాల్లో సింగపూర్ ఉంది అండి. సో మన భారతదేశం వచ్చేసి 40 అండి, 38.41తో మనకి 40 స్థానంలో ఉంది. ఏ అంశాలు తీసుకుంటారు అంటే రాజకీయ వాతావరణము, విద్య, మౌలిక సదుపాయాలు, పరిశోధన, మానవ మూలధనం అనమాట. సో ఇట్లాంటి తదుపరి అంశాలను తీసుకొని ర్యాంకింగ్ని రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటి అంటే 2015లో మనకి భారతదేశము 81వ ర్యాంక్ ఉండేదండి. సో ప్రస్తుతం 40 అనమాట, సగం కన్నా ఎక్కువ స్థానాలు మనం మెరుగుపరుచుకున్నాం. ఇది మనం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2023లో ఇండియా ర్యాంక్ ఎంత అని అడిగారండి. సో మన భారతదేశం రీసెంట్ చూసుకుంటే టెర్రర్ అటాక్స్ అంతగా ఏం జరగలేదు, అయినా కానీ మన భారతదేశం వచ్చేసి 13వ ర్యాంక్లో ఉందండి. ఆప్షన్ వచ్చేసి సి అనమాట. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2023లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 13, ఇది గుర్తుంచుకోవాలి. దీనికోసం కొద్దిగా డీటెయిల్గా చూద్దాం. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2023 దీన్ని విడుదల చేసే సంస్థ వచ్చేసి ఇన్స్టిట్యూషన్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అండి. సో మనకి ఇందులో అంటే ఎక్కువ టెర్రరిజంకి బలైన దేశాలు, ఎక్కువ టెర్రరిజం ఉన్నది, ఆ టెర్రరిస్టులకి మనీ సప్లై చేస్తున్న దేశాల్లో వచ్చేసి మొదటి స్థానం ఆఫ్ఘనిస్తాన్, రెండో స్థానం వచ్చేసి బోర్కినా ఫాసో, అట్లనే థర్డ్ సోమాలియా అండి. సో మన భారతదేశం వచ్చేసి 163 దేశాలకు గాను 13వ ర్యాంక్ ఉందండి. సో ఇది కూడా బెటర్ ర్యాంకే, ఇంకా మనం మెరుగుపరుచుకోవాలి అనమాట. సో నెక్స్ట్ రిపోర్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2023లో ఇండియా ర్యాంక్ ఎంత అని అడిగారండి. సో ఇది అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ అనమాట. సో పెన్షన్ కోసం సంబంధించింది కాబట్టి. సో మనకి దీని ఆన్సర్ వచ్చేసి పెన్షన్ ఇండెక్స్లో భారతదేశము 45 ర్యాంక్ ఉందండి. అవుట్ ఆఫ్ 47 నేషన్స్ గాను భారతదేశం 47 ర్యాంక్ ఉంది. సో మనము ఈ ఇండెక్స్ కోసం కొద్దిగా డీటెయిల్గా చూద్దాం.
గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2023 అండి. దీన్ని విడుదల చేసే సంస్థ వచ్చేసి మెడ్సర్కి సంబంధించిన సిఎఫ్ఏ ఇన్స్టిట్యూషన్ అండి. సో ఇంకా ర్యాంకింగ్ విషయానికి వస్తే మొదటి స్థానంలో ఉన్నది నెదర్లాండ్, ఐస్లాండ్, డెన్మార్క్ అండి. సో మన భారతదేశం వచ్చేసి 45 ఉంది. సో లాస్ట్ స్థానంలో అంటే 47వ ర్యాంక్ ఉన్న స్థానం ఏది అంటే అర్జెంటీనా అండి. సో ఇది అబ్జర్వ్ చేయాలి. సో లాస్ట్లో అర్జెంటీనా ఉంది. మనం నెక్స్ట్ రిపోర్ట్ చూద్దాం. వరల్డ్ టాలెంట్ ర్యాంక్ 2023 అండి. సో దీన్ని విడుదల చేసే సంస్థ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనమాట. సో మనకి ఇంకా ర్యాంకింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది వచ్చేసి స్విట్జర్లాండ్ అండి. సెకండ్ ప్లేస్లో లక్సెంబర్గ్, అట్లనే థర్డ్ ప్లేస్ వచ్చేసి ఐస్లాండ్. మన భారతదేశం వచ్చేసి 56వ స్థానంలో ఉందండి. చివరి స్థానంలో ఉన్న నేషన్ వచ్చేసి 64వ స్థానంలో మంగోలియా అనమాట. సో ఇది వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ అండి. సో ఇది గుర్తుంచుకోవాలి. భారతదేశ ర్యాంక్ వచ్చేసి 56. మనం నెక్స్ట్ రిపోర్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2023లో మొదటి ర్యాంక్ ఉన్న దేశం ఏది అని అడిగారండి. సో మనకి దీని ఆన్సర్ వచ్చేసి ఏ అండి. అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సో సెకండ్ ప్లేస్లో వచ్చేసి రష్యా, థర్డ్ ప్లేస్లో చైనా, మన ఇండియా వచ్చేసి ఫోర్త్ ప్లేస్లో ఉంటుందండి. అబ్జర్వ్ చేయాలి. సో అట్లనే మనకి సిప్రీ ఉంటుంది కండి, ఎస్పీఆర్ఐ సిప్రీ కూడా ఒక నివేదిక రిలీజ్ చేస్తుంది. ఏ దేశాలు సైనికంగా వాళ్ళ ఆర్మీ కోసం ఎక్కువ ఎక్స్పెండిచర్ చేస్తాయో అందులో కూడా సేమ్ ఇవే దేశాలు ఉంటాయండి. ఫస్ట్ ప్లేస్ అమెరికా, సెకండ్ రష్యా, థర్డ్ చైనా, మన ఇండియా ఫోర్త్ ప్లేస్లో ఉంటుంది. ఇది అబ్జర్వ్ చేయాలి. సో నెక్స్ట్ రిపోర్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, సిప్రీ యాన్యువల్ రిపోర్ట్ 2023 ప్రకారం ఏ దేశంలో ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నవి అని అడిగారండి. ఏ దేశం దగ్గర అణుబాంబులు ఉన్నాయని అడిగారు అనమాట. సో మనకి దీని ఆన్సర్ వచ్చేసి బి అండి, రష్యా అనమాట. రష్యా దగ్గర ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో మనము ఈ రిపోర్ట్ కోసం కొద్దిగా డీటెయిల్గా చూద్దాం. మనకి ఎగ్జామ్స్లో చాలా ఎగ్జామ్స్లో అడిగారండి. సిప్రీ అని చాలా మోస్ట్ అనమాట. దీని ఫుల్ ఫామ్ అడుగుతారు. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అండి. దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1966లో స్థాపించారు. సో మన దగ్గర మొత్తము 2023 వరకు 12,512 న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి. ఓన్లీ ఈ 9 దేశాల దగ్గరనే నియర్లీ ఎక్కువ వెపన్స్ ఉన్నాయి అనమాట. అందులో అమెరికా, రష్యా దగ్గరనే 90% ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అది అబ్జర్వ్ చేయాలి. సో మనకి రష్యా దగ్గర వచ్చేసి 4,489లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ అమెరికా, థర్డ్ చైనా అండి, ఫోర్త్ ఫ్రాన్స్ అనమాట. సో మన ఇండియా దగ్గర ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అనుకుంటే 164 ఉన్నాయండి. మనకన్నా పాకిస్తాన్ దగ్గర ముందుగా 170 ఉన్నాయి. సో మనము నెక్స్ట్ రిపోర్ట్ చూద్దాం. ఇది గుర్తుంచుకోవాలండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ NIRF 2023 ర్యాంకులో దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా అంటే బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్గా ఏది ఉంది అని అడిగారండి. సో మనకి దీని ఆన్సర్ వచ్చేసి ఏ అండి. ఐఐటి మద్రాస్ వచ్చేసి మనకి NIRF ప్రకారం చాలా మంచిగా ఉందన్నమాట. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్స్ ఇస్తాయి అండి. ఆ రిపోర్ట్స్ మనం ఎక్కువ చూసుకోవాలి అనమాట. దాని మీద ఒకసారి చూడండి, అది ఇంపార్టెంట్. సో ఈ రిపోర్ట్ కోసం మనం కొద్దిగా డీటెయిల్గా చూద్దాం. NIRF 2023 ర్యాంకుల ప్రకారం అండి. సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉంటారు కదా, వాళ్ళు రిలీజ్ చేస్తారనమాట. సో కేంద్ర విద్యా వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అయిన రాజ్ కుమార్ రంజన్ సింగ్ గారు దీన్ని విడుదల చేశారు. ఎప్పుడు జూన్ 5 న్యూఢిల్లీలో విడుదల చేశారు. ఓవరాల్గా చూసుకుంటే టాప్ 5 యూనివర్సిటీస్ వచ్చేసి ఐఐటి మద్రాస్, సెకండ్ వచ్చేసి IISc బెంగళూరు అండి. సో థర్డ్ ఢిల్లీ ఐఐటి, ఫోర్త్ వచ్చేసి ఐఐటి బాంబే, ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి ఐఐటి కాన్పూర్ అనమాట. సో బెస్ట్ యూనివర్సిటీ వచ్చేసి ఏంటి అంటే IIS బెంగళూరు అండి. సో ఇది బెస్ట్ యూనివర్సిటీగా ఉంది అనమాట. సో మనం నెక్స్ట్ రిపోర్ట్ చూద్దాం. నెక్స్ట్, భారతదేశంలో అత్యంత సంతోషంగా ఉన్న రాష్ట్రం ఏది అంటే మిజోరం అండి. సో సెకండ్ ఏంటంటే హూరున్స్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2023 ప్రకారం భారతదేశ స్థానం ఎంత అంటే థర్డ్ ప్లేస్లో ఉందండి. ఫస్ట్ అమెరికా అండ్ చైనా అనమాట. సో నెక్స్ట్ గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ అండి. క్రిప్టో కరెన్సీ అడాప్షన్లో ఇండియా వచ్చేసి ఫస్ట్ ర్యాంక్లో ఉంది. ఇది అబ్జర్వ్ చేయాలి. సో సెకండ్ ప్లేస్ వచ్చేసి నైజీరియా, థర్డ్ వియత్నాం అండి. ఏఐ ఇండెక్స్ రిపోర్ట్ 2023 అండి. సో ఏఐ ఉంటుంది కదా, ఎక్కువ న్యూస్లో ఉంది. ఆ పెట్టుబడుల ఆకర్షణలో ఎక్కువగా ఉన్న దేశం ఏదంటే అమెరికా, రెండో ప్లేస్ చైనా, థర్డ్ UK, మన భారతదేశం వచ్చేసి 5వ స్థానంలో ఉంది అండి. ఇది అబ్జర్వ్ చేయాలి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2023లో భారతదేశం ర్యాంక్ ఎంత అని అడుగుతారండి. 132 ఉందన్నమాట అవుట్ ఆఫ్ 191 నేషన్స్. సో దీన్ని విడుదల సంస్థ వచ్చేసి UNDP అండి, యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అట్లనే ఫస్ట్ ప్లేస్లో స్విట్జర్లాండ్, సెకండ్ నార్వే, థర్డ్ ఐస్లాండ్ అనమాట. సో రీసెంట్ ఎగ్జామ్స్ అడిగింది ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఏ సంవత్సరం నుంచి విడుదల చేస్తున్నారు అడిగారండి. సో అట్లనే మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. భారతదేశంలో స్వేచ్ఛా వాయు సర్వే ఉంటుంది కదండి,
సిపిసిబి అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది కదా, అది విడుదల చేసిన స్వేచ్ఛ వాయు సర్వేలలో ఇది 3 విభాగాలుగా ఉంటుందండి. 10 లక్షల జనాభా, 3 లక్షల నుంచి 10 లక్షల జనాభా, 3 లక్షల నుంచి తక్కువగా ఉన్న జనాభా అనమాట. సో అందులో 10 లక్షల కన్నా ఎక్కువ జనాభాలో మొదటి స్థానం నిలిచింది వచ్చేసి ఇండోర్ అండి. సో 3 లక్షల 10 లక్షల 3 లక్షల నుంచి 10 లక్షల మధ్య జనాభా వచ్చేసి అమరావతి అనమాట. సో థర్డ్ అంటే 3 లక్షల కన్నా జనాభా తక్కువగా ఉన్నది పర్వాన్ అండి. సో అట్లనే మీరు మల్టీ డైమెన్షనల్ ప్రావర్టీ ఇండెక్స్ ఉంటుంది కండి భారతదేశంలో, దీన్ని విడుదల చేసేది నీతి ఆయోగ్ అండి. అబ్జర్వ్ చేయాలి. సో భారతదేశంలో ఎంత పర్సెంటేజ్ ఉన్నారంటే తలలెక్కింపు విధానంలో 24.85% ఉన్నారు. దీన్ని అబ్జర్వ్ చేయాలండి. సో అదే ఇంటర్నేషనల్గా ఏది రిలీజ్ చేస్తుందంటే యుఎన్డిపి ప్లస్ ఓపీహెచ్ఐ ఉంటుందండి, ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమనిటీ ఇనిషియేటివ్ అని. ఇవి రెండు కలిసి రిలీజ్ చేస్తాయి అనమాట. సో భారతదేశంలో ఎక్కువ పేదరికం ఏ రాష్ట్రంలో ఉందండి? బీహార్లో ఉంది. సో బీహార్ తర్వాత ఉన్న రాష్ట్రం వచ్చేసి జార్ఖండ్ అండ్ మేఘాలయ. సో ఈ రోజుకి ఇవి అండి. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మాకు మోటివేషన్గా ఉండడానికి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం.